నెమటోడ్లలో ప్రసరణ వ్యవస్థ లేని లోటును ఏది భర్తీ చేస్తుంది? ప్రసరణ వ్యవస్థ. దీంట్లో ప్రసరణ వ్యవస్థే ఉండదు మనకి. కాబట్టి ఏది భర్తీ చేస్తుంది చూద్దాం నెమటోడ్లో. అంటే సరళమైన పలుచని కుడ్యం గల ఆహారనాళం ఉంటుంది. దీని నుంచి జీర్ణమైన ఆహార పదార్థాలు సులభంగా మిథ్యా శరీర కుహర ద్రవంలోకి వ్యాపనం చెందుతాయి. మిథ్యా శరీర వ్యాపరం అంటే నెమటోడాలలో ఏముంటుంది? మిథ్యా శరీర కుహరం ఉంటుందండి. ఆ మిథ్యా శరీర కుహర ద్రవంలోకి ఆహార పదార్థాలు లోపలికి వ్యాపనం చెందుతాయి. నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్ చూద్దాం. మనకి మూడు స్థాయిలు ఇంపార్టెంట్ అనమాట. అంటే వ్యవస్థీకరణ స్థాయిలు అంటే కణాలు ఉన్నాయా, కణజాలాలు ఉన్నాయా, అదే సౌష్టంగా ఉందా, అంటే ఒక జీవిని ఒక 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 స్థలానికి సంబంధించి మనం కట్ చేసినప్పుడు రెండు వైపులా ఒకే రకమైన అవయవాలు ఉన్నాయా, ఎలా ఉన్నాయని చెప్పేసి సౌష్టవం. శరీర కుహరం అంటే లోపల శరీర కుహరం ఉందా లేదని చెప్పేసి. ఫస్ట్ యానిమేలియా, రాజ్యం వచ్చేసి మనకి జంతువులు యానిమేలియా. వ్యవస్థీకరణ స్థాయి కణస్థాయి. ఈ కణస్థాయి అనేది ఓన్లీ ఫోరిఫెరాలోనే ఉంటుంది, ఇంకెక్కడా ఉండదు. ఈ ఫోరిఫెరా జీవులు మాత్రమే కణస్థాయిని కలిగి ఉంటాయి అనమాట. స్పంజికల్ ఎగ్జాంపుల్ మనకి. నెక్స్ట్ కణజాల లేదా అవయవ స్థాయిలు. దీంట్లో మనకి చాలా మిగతా అన్ని జీవులు వచ్చేస్తాయి అనమాట. నిడేరియా దగ్గర నుంచి మనకి కార్డియేటా వరకు కూడా వచ్చేస్తాయి. వీటిల్లో మళ్ళీ వ్యాసార్థం ఉంటుంది, ద్విపార్శ్వ సౌష్టం ఉంటుంది. వ్యాసార్థ సౌష్టం వచ్చేసి నిడేరియా టీనోఫోరా. నిడేరియానే మనం సీలింటిరేట్ అని కూడా అంటారు మనకి. అది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే వ్యాసార్థం వాటానా అని గుర్తుపెట్టుకో. వాటానా అంటే వాఫర్ వ్యాసార్థ, టాఫర్ టీనోఫోరా, నాఫర్ నిడేరియా. వాటానా అని గుర్తుపెట్టుకోండి. వ్యాసార్థానికి టీనోఫోరా, నిడేరియా జీవులు. నెక్స్ట్ ద్విపార్శ్వ సౌష్టం అంటే మళ్ళీ ద్విపార్శ్వ సౌష్టం ఏంటి? ద్విపార్శ్వ సౌష్ఠాన్ని కలిగి ఉంటాయి. మళ్ళీ దీన్ని శరీర కుహరం చూసుకోవాలి. నెక్స్ట్ శరీర కుహరం కదా, అంటే శరీర కుహరంలో లేనివి మిథ్య శరీర కుహరం గలవి షైజోషీలోమేట్లు, ఎంట్రోసిలోమేట్లు. ఎంట్రోసిలోమేట్లు ఈ రెండింటినీ కలిపి నిజ శరీర కుహర జీవులు లేదా యూసిలోమేట్లు అంటారనమాట. శరీర కుహరం లేనివి అంటే ఫ్లాటి హెల్మెంతిస్ మొట్టమొదటి త్రిస్తరిత జీవులు. మిథ్య శరీర కుహరం అంటే నెమటోడా, ఆస్క్ ఎలిమెంతిస్. షైజోషీలోమేట్లకి ఎగ్జాంపుల్ ఏంటి? మనకి నిజ శరీర కుహరం లేనివంటే ఏసీలోమేట్లు, మిథ్య శరీర కుహరం అంటే సూడోషీలోమేట్లు, షైజోషీలోమేట్లు. నెక్స్ట్ అంటే అనిలిడ, ఆర్థోపోడ్, అలస్కా. ఎలా గుర్తుపెట్టుకుంటామంటే ఆ తర్వాత మా, కాబట్టి అమ్మ అని గుర్తుపెట్టుకోండి. ఆఫర్ అమ్మ అంటే అనిలిడ, ఆర్థ్రోపోడ్, అలస్కా. నెక్స్ట్ ఎంటిరోసిలోమేట్స్ అంటే ఎకెనోడెర్మేటా, హెమికార్డియేటా, కార్డియేటా ఇవన్నమాట. ఇది మనకి ఇంపార్టెంట్. ఈ టేబుల్ గుర్తుపెట్టుకోండి. కణస్థాయి వ్యవస్థ ఈ మూడు ఇంపార్టెంట్ అనమాట. మనకి జీవులను వర్గీకరించడానికి అవి కణాలు కలిగి ఉన్నాయి లేదా సౌష్ఠవంగా ఉందా, ఏ రకమైన సౌష్ఠవం, వ్యాసార్థ సౌష్ఠమా, ద్విపార్శ్వ సౌష్ఠమా, శరీర కుహరం ఏ విధంగా ఉంది, ఇవన్నీ ఇంపార్టెంట్. వర్గజీవులు. మళ్ళీ ఈ వర్గాలే కాకుండా ఈ లోపల జీవులను ఇచ్చేసి